హాయ్ అండి అందరికీ. చూస్తున్నారు కదా ఆవకాయ ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఆవకాయల్ని ఇలా ముక్కలు ముక్కలుగా చేయించి శుభ్రమైన క్లాత్తో చాలా శుభ్రంగా తుడవండి. నువ్వులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు సిమ్లో వేయించి ఒకదాని తర్వాత ఒకటి వేయించి దాన్ని మిక్సీ పట్టి ఆ పౌడర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో ఆవకాయ ముక్కలని కొలుస్తూ దాంట్లో వేయండి. 5 బౌల్స్లో ఆవకాయ ముక్కల్ని వేసాము. ఇప్పుడు జీలకర్ర పొడి, ఆవాల పొడి, ఎల్లిపాయలు, అలాగే ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేయండి. నువ్వుల పొడి 5 బౌల్స్లో ఆవకాయ ముక్కలు వేసాం కదా, అయితే నువ్వులు 2.5 బౌల్స్, ఆవాలు సగం బౌలు వేయండి. అలాగే కారం కూడా అదే బౌల్తో కొలుస్తూ 5 బౌల్స్ల కాయలకి 2.5 బౌల్స్ల కారం కూడా వేయండి. దానికి తగ్గట్టుగా ఉంటుంది. అలాగే ఉప్పు సగం బౌల్ కంటే కొద్దిగా ఎక్కువ ఉప్పు వేయండి. ఇప్పుడు చేసిన విధంగా కొద్దిగా పసుపు కూడా వేసి చాలా బాగా మొత్తం ముక్కలకి ఈ కారం మొత్తం పట్టేటట్టు బాగా కలపండి. ఇప్పుడు నూనెని బాగా వేడి చేసి దానిని కిందికి దించి ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా ఎల్లిపాయ పేస్ట్ని, అలాగే ఆవాలు, మెంతులు ఇవి వేయండి. ఇప్పుడు ఇవి కొంచెం వేగుతాయి కదా, వేగిన తర్వాత ఈ నూనె మొత్తం బాగా కూల్గా అయిన తర్వాత, చల్లగా కావాలి, మొత్తం చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టాం కదా ఆవకాయలో ఈ నూనెని కొద్దిగా వేస్తూ వీడియోలో చూస్తున్న విధంగా బాగా కలపండి. అంతే, చూస్తున్నారు కదా ఆవకాయ ఎంత బాగా రెడీ అయిందో. మా అత్తమ్మ పెట్టిన ఆవకాయ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి.